హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే మనీ కంట్రోల్. నేను మానస. అంటే నౌ-ఏ-డేస్ చాలామంది స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? అసలు ఎలా ఇన్వెస్ట్ చేయాలి? అసలు దీని గురించి ప్రాపర్ గైడెన్స్ లేక చాలామంది మనీ పోగొట్టుకుంటున్నారు. సో, అంటే ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి? సో, ఇలాంటి విషయాలన్నీ గురించి కూడా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు. కయాలస్ అకాడమీ ఇన్వెస్ట్ కోచ్ అండ్ మెంటర్ శరణ్ సార్ ఉన్నారు. సార్‌తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్ స్టాక్ మార్కెట్‌లో అంటే చాలామంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? అసలు దీన్ని అంటే దేన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇన్వెస్ట్ చేయాలి? ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి? స్టాక్ మార్కెట్ అంటే ఏం లేదండి. యూజువల్‌గా మనం ఒక షాప్‌కెళ్తాము. మనకొక ప్రొడక్ట్ కావాలి. ఒక షాప్‌కెళ్తాము. వాళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ ఉంటాయి. సో, మనం కొనుక్కుంటాము. వాళ్ళు అమ్ముతారు. సో, స్టాక్ మార్కెట్ కూడా అంతే. స్టాక్ మార్కెట్ అనేది ఇప్పుడు మనకు షాప్ ఎలా అయితే ఒక ప్లాట్‌ఫామో, స్టాక్ మార్కెట్ కూడా అలాంటి ఒక ప్లాట్‌ఫామే. సో, స్టాక్ మార్కెట్ మనొక షాప్‌కెళ్తే షాప్‌లో ప్రొడక్ట్స్ ఎలా అయితే అమ్ముతారో, స్టాక్ మార్కెట్‌లో షేర్స్ అమ్ముతారు. ఇప్పుడు ఒక షాప్‌కెళ్ళి ప్రొడక్ట్స్ తీసుకుంటే వాళ్ళ దగ్గర సప్లై ఉంటుంది. సో, ఎవరైతే కొనుక్కోవడానికి ఎళ్తారో వాళ్ళకి ఆ ప్రొడక్ట్ కావాలి. సో, థాట్ ఈస్ డిమాండ్ కదా! సో, స్టాక్ మార్కెట్‌లో కూడా స్టాక్స్‌ని కొనేవాళ్ళు ఉంటారు, అమ్మేవాళ్ళు ఉంటారు. సో, ఆ డిమాండ్ అండ్ సప్లైని మ్యాచ్ చేసే ప్లాట్‌ఫామే స్టాక్ మార్కెట్. అంతే. సో, దాంట్లో ట్రేడింగ్ చేస్తారు, ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. సో, ఇన్వెస్ట్‌మెంట్ అనేది మనకి ఫండమెంటల్స్ చూడాల్సొస్తది. పీఈ రేషియోస్ గానీ, కంపెనీ ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది, ఇప్పటిదాకా కంపెనీ ఎలా పెర్ఫార్మ్ చేసింది, రిజల్ట్స్ ఎలా పోస్ట్ చేసింది, కంపెనీ ఫ్యూచర్ యాస్పెక్ట్స్ ఏంటి, ఫ్యూచర్ గ్రోత్ ఏంటి, సో, మేనేజ్మెంట్ ఎలా ఉంది, అండ్ బయట కైండ్ ఆఫ్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది. సో, వీటన్నింటిని కన్సిడర్ చేసుకొని ఫండమెంటల్లీ ఒక అనాలిసిస్ చేసుకొని, సో, ఫండమెంటల్లీ స్టాక్ రేపటి రోజు లేదా ఒక 1 ఇయర్ తర్వాత లేదా ఒక 7 to 10 ఇయర్స్ తర్వాత స్టాక్ బాగా పర్ఫార్మ్ చేసేది, కంపెనీ బాగా పర్ఫార్మ్ చేస్తుంది అని ఒక కన్క్లూషన్‌కొచ్చి, సో, ఆ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ ఒక 5 years to 10 years టర్మ్ పెట్టుకొని, సో, టెన్యూర్‌ని బేస్ చేసుకొని ఇన్ని సంవత్సరాలని పెట్టుకుంటా టార్గెట్ అనేది ఒకటి పెట్టుకుంటారు కదా టైం. సో, ఆ టర్మ్ బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే అది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్. ఓకే. వెరస్ ట్రేడింగ్ వచ్చేసి ఇంట్రాడే ఉంటుంది, స్వింగ్ ట్రేడింగ్ ఉంటుంది. సో, దీంట్లో ఫండమెంటల్స్‌తో పని లేదు మనకి. ఓకే. సో, జస్ట్ టెక్నికల్స్ చూసుకోవచ్చు. టెక్నికల్స్ చూసుకున్నా సరిపోద్ది. అండ్ ఇప్పుడు ఇంట్రాడే అన్నారు. ఇంట్రాడే అంటే ఏంటి? మార్నింగ్ 9:15కి మార్కెట్ ఓపెన్ అవుద్ది. 3:30కి మార్కెట్ క్లోజ్ అవుద్ది. సో, ఈ 9:15 నుంచి 3:30 లోపు పొజిషన్స్ ఏవైనా తీసుకున్నా ఆ 3:30 లోపు క్లోజ్ చేయడమే ఇంట్రాడే ట్రేడింగ్. సో, ఇంట్రాడే అంటేనే మాకు పేరులోనే ఉంది కదా! సో, ఇంట్రాడే ఆ డే లోపు పొజిషన్స్ ఓపెన్ చేసి ఆ డేలోనే పొజిషన్స్ క్లోజ్ చేయడం ఇంట్రాడే. స్వింగ్ ట్రేడింగ్ అంటారు ఇంకొకటి. స్వింగ్ ట్రేడింగ్ ఏంటి అంటే మనకి 2 డేస్ నుంచి ఒక స్టాక్‌ని కానీ స్టాక్ ఏదైతే ఉంటదో దాన్ని ఒక 2 డేస్ నుంచి 1 వీక్, 2 వీక్స్ లేదా 1 మంత్, 2 మంత్స్ హోల్డింగ్ పీరియడ్ ఏదైతే హోల్డ్ చేస్తామో దాన్ని స్వింగ్ ట్రేడింగ్ అంటారు. సో, స్వింగ్ ట్రేడింగ్ పర్టిక్యులర్‌లీ ఏంటంటే స్టాక్ ఎప్పుడూ ఒక లైన్‌లో ఎళ్ళదు, ఒక లైన్‌లో పడదు. సో, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. పైకెళ్ళిన అవును. స్టాక్ మళ్ళీ పడాల్సిందే. పడిన స్టాక్ మళ్ళీ పైకెళ్ళాల్సిందే. సో, ఇక్కడ పాయింట్ ఏలో స్టార్ట్ అయిన స్టాక్ పాయింట్ బికెళ్ళాలి. పాయింట్ బికెళ్ళి మళ్ళీ పాయింట్ సికి రావాలి. సో, పాయింట్ సికొచ్చాక పాయింట్ డికెళ్ళాలి గదా! ఈ సి నుంచి డికి వచ్చే మూవ్ ఏదైతే ఉంటదో అదొక స్వింగ్. సో, ఆ స్వింగ్‌ని క్యాప్చర్ చేయడమే స్వింగ్ ట్రేడింగ్ అంటారు. సో, దాంట్లో ఇంకా చాలా స్ట్రాటజీస్ ఉంటాయి. టెక్నికల్స్ వైస్ చూసుకుంటే ఇప్పుడు రెసిస్టెన్స్ బ్రేక్ అయిన తర్వాత తీసుకుంటారు. కొంతమంది బ్రేక్‌ఔట్ స్టాక్స్ ఉంటాయి. సో, బ్రేక్‌ఔట్ వచ్చిన తర్వాత కొంతమంది ఇన్వెస్ట్ చేస్తారు. లేదు కొంతమంది సపోర్ట్ దగ్గర రివర్సల్ కన్ఫర్మేషన్ తీసుకొని కొంతమంది ఇన్వెస్ట్ అవును. చేస్తారు. అది బెస్ట్. అది ఏది బెస్ట్ అనేది మనం చెప్పలేం. హ్మ్. ఎందుకంటే ఒక్కొక్కరి ట్రేడింగ్ స్టైల్ ఒక్కొక్కలాగా ఉంటది. ఓకే. సో, కొంతమంది బ్రేక్‌ఔట్‌లో తీసుకోవడానికి ఇష్టపడతారు. సో, వాళ్ళు ఎలా అంటే ప్రీవియస్‌గా వాళ్ళు వర్క్ చేసి, వాళ్ళు అనలైజ్ చేసుకొని, వాళ్ళ మెంటాలిటీకి, వాళ్ళ సైకాలజీకి ఏ ట్రేడింగ్ అయితే సూట్ అవుతదో, ఆ ట్రేడింగ్ స్టైల్‌ని వాళ్ళు పాటిస్తూ వస్తారు. కొంతమందికి సపోర్ట్ దగ్గర తీసుకుంటే వాళ్ళు కంఫర్టబుల్. బికాస్ రిస్క్ రివార్డ్ రేషియోస్ ఉంటాయి కదా స్టాక్ మార్కెట్‌లో. సో, సపోర్ట్ దగ్గర తీసుకుంటే యూజువల్‌గా స్టాప్ లాసెస్ పెట్టుకోవాల్సొస్తది. ఎందుకంటే మార్కెట్ రేపు ఎక్కడికెళ్తదో మనకు తెలీదు. పెరగొచ్చు. మనం పెరుగుతదనే అవును. తీసుకుంటాం. ఎవరైనా డబ్బులు అవును. సంపాదించాలనే వస్తారు అవును. మార్కెట్‌లోకి. కానీ అది ఖచ్చితంగా పెరుగుద్ది, మనకు డబ్బులొస్తాయన్న గ్యారంటీ ఎవ్వరు ఇవ్వలేరు. సో, ఆ కంపెనీ సీఈఓకి కూడా రేపు ఆ స్టాక్ పెరుగుద్దనేది తెలీదు. పెరుగుద్దా లేదా ఆ కంపెనీ సీఈఓకి కూడా తెలీదు. సో, మన క్యాపిటల్ పోకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. దానికి ఒక స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. సో, సపోర్ట్ దగ్గర తీసుకుంటే ఏమవుతది, ఎగ్జాక్ట్ కరెక్ట్ పర్ఫెక్ట్ ట్రేడ్ తీసుకుంటే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా! అది టెక్నికల్ అనాలిసిస్‌లోకొస్తది. సో, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్‌ని బట్టి మనం బై ఎంట్రీ తీసుకున్నప్పుడు ఏదో ఒక పాయింట్‌లో స్టాప్ లాస్ అయితే పెట్టుకోవాలి కదా!
సో స్టాప్ లాస్ పెట్టుకున్నప్పుడు సపోర్ట్ దగ్గర తీసుకున్నప్పుడు ఏమవుతుంది, స్టాప్ లాస్ ఒక్కొక్కసారి చాలా తక్కువ అవుద్ది. అంటే ఇక్కడ మనకు ఒక 10 రూపాయలు పోయాయి అనుకోండి, మనం ఒక 30 రూపాయలు 40 రూపాయలు సంపాదించాలి అనుకుంటాం. సో అలా స్టాప్ లాసెస్ తక్కువ అవుతాయి, రిస్క్ రివార్డ్ రేషియో బాగుంటుంది కదా అని చెప్పి మనం సపోర్ట్ దగ్గర తీసుకుంటాం. ఎట్ ద సేమ్ టైం ఇది టెక్నికల్లీ చూసుకున్నా కూడా, సో సపోర్ట్ దగ్గర నుంచి ఒక స్టాక్ బౌన్స్ అవుతుంది అనేది థియరిటికల్ దాంట్లో ఉంటుంది. సో అది ఖచ్చితంగా బౌన్స్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో అందుకని మనం సపోర్ట్ దగ్గర తీసుకుంటాము. సో బ్రేక్అవుట్ దగ్గర కూడా తీసుకుంటారు చాలామంది. ఎందుకు అంటే ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. రెసిస్టెన్స్ లెవెల్ ఏంటి అంటే చాలామంది అక్కడ నుంచి సెల్ చేయడానికి చూస్తూ ఉంటారు. సో ఆ లెవెల్ కూడా బ్రేక్అవుట్ అయింది, ఆ లెవెల్ పైన మార్కెట్ సస్టైన్ అవుతుంది అంటే అర్థం, సో అక్కడ సెల్లర్స్ తక్కువ మంది ఉన్నారు. సో అక్కడి నుంచి కూడా ప్రైస్కి ఇంకా వాల్యూ ఉంది అని ఇన్వెస్టర్స్ అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందుకనే అది అంత పైకి వెళ్ళి అంత స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ ఇచ్చి సెల్లింగ్ జోన్ ఏదైతే ఉంటుందో సప్లై జోన్ పైకి ప్రైస్ వెళ్ళి ట్రేడ్ అవుతుంది. సో అక్కడ డిమాండ్ ఎక్కువ వస్తుంది. ఆ డిమాండ్ రావడం వల్ల ప్రైస్ ఇంకా ఫాస్ట్గా పెరుగుతుంది. సో దానివల్ల కొంతమంది బ్రేక్అవుట్లో ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇలా ఈ రెండు అని కాదు, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉంటాయి స్టాక్ మార్కెట్లో. అంటే స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక గ్యాంబ్లింగ్ లాగా అనుకుంటారు. అంటే ఇది రాంగ్ వేలో ఎందుకు అట్లా ఓవర్ థింక్ చేస్తూ ఉంటారు? ఓకే, సో ఇది కరెక్ట్గా చెప్పాలి అంటే యూజువల్గా నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. సో ఇప్పుడు మీరు ఇక్కడ దాకా వచ్చారు కదా, సో చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి ఉంటారు, కాలేజ్కి వెళ్ళి ఉంటారు, యూనివర్సిటీస్కి వెళ్ళి ఉంటారు, ఎగ్జామ్స్ రాశారు, చాలా ఎగ్జామ్స్ రాశారు. సో అప్రాక్సిమేట్గా ఒక 15 to 16 years మీరు ఎడ్యుకేషన్కి స్పెండ్ చేశారు. ఓకే, 16 years ఒక కోర్స్ నేర్చుకోవడానికి లేదా ఈ స్కిల్స్ బిల్డ్ చేసుకోవడానికి స్పెండ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఒక జాబ్ జాయిన్ అయ్యి ఆ స్కిల్స్ని ఇక్కడ వాడుతూ మీరు అప్రాక్సిమేట్గా ఒక 50,000 లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు అనుకుందాం. ఓకే, సో ఇది ఓకే, ఇది ఒక పాయింట్, మీరు జాబ్ చేస్తున్నారు, ఇది వేరే విషయం. సో స్టాక్ మార్కెట్లో ఏమవుతుంది, ఎవరో ఒకరు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎవరైనా ఒకరు డబ్బులు సంపాదిస్తూ ఉంటారు, లేదా ఒక రోజు 2 రోజులు వాళ్ళ ప్రాఫిట్స్ చూస్తారు. వాడు 10,000 పెట్టి 10,000 సంపాదిస్తాడు ఓకే ఒక రోజు. సో దాన్ని వీడు చూస్తాడు, ఈ పర్టికులర్ ఇంకొక పర్సన్ చూస్తాడు, చూసి అరే ఇదేదో బాగుంది కదా, నాకు రోజుకి 10,000 వస్తున్నాయి. వాళ్ళ మెంటాలిటీ ఏముంటుంది, మంత్లీ 22 ట్రేడింగ్ సెషన్స్ ఉంటాయి. సో నాకు రోజు 10,000 వస్తే ఇంటూ 22 2,20,000 వచ్చాయి. ఆఫీస్కి వెళ్ళాలి పని ఉందా, లేదు. పొద్దున్న ట్రాఫిక్లో వెళ్ళాల్సిన పని లేదు, ఎండలో తిరగాల్సిన పని లేదు. ఇంట్లో కూర్చొని కంఫర్టబుల్గా ట్రేడింగ్ చేసుకుంటాడు, చేసుకోవాలనిపిస్తే చేసుకుంటాడు, లేదు అంటే లేదు. సో నేర్చుకోరు. ఈ గ్రీడ్ ఏదైతే ఉంటుందో అదంతా డబ్బులను తీసికి రావు కదా ఎవరికి. సో ఇక్కడ ఈజీ మనీ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు అనుకొని 10,000 20,000 పట్టుకొని వస్తారు. సో బిగినర్స్ లక్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది స్టాక్ మార్కెట్లో. ఫస్ట్ ట్రేడ్ మీరు ఏది తీసుకున్నా అది ఖచ్చితంగా ప్రాఫిటబుల్ వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి, చాలామందికి ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ని వీళ్ళు మైండ్లో ఫిక్స్ చేసేసుకుంటారు. ఫిక్స్ చేసుకొని అరే ప్రాఫిట్ వచ్చింది, స్టాక్ మార్కెట్ అంటే ఏం లేదు, ఏదో ఒకటి అవుతుంది, కొంటాం అమ్మేస్తాము, డబ్బులు వస్తాయి, రోజు ఇంతే మన పని మనం చేసుకోవచ్చు అని చెప్పేసి అదే మైండ్ సెట్తో నెక్స్ట్ డే వస్తారు, లాస్ అవుద్ది. థర్డ్ డే వస్తారు, లాస్ అవుద్ది. ఏం చేస్తారు, ఇంకా వాళ్ళకి నాలెడ్జ్ లేదు, ఎందుకు లాస్ అయింది అర్థం కాదు. సో ఇది గ్యాంబ్లింగ్, దీనిలో డబ్బులు రావు, డబ్బులు పోగొట్టుకోవడం తప్ప ఇంకొకటి ఏమి ఉండదు అని చెప్పి వాళ్ళు గ్యాంబ్లింగ్ అనుకుంటూ మార్కెట్ నుంచి బయటకు వచ్చేస్తారు. కానీ యాక్చువల్గా చేయాల్సిన పని ఏంటి, ఇప్పుడు మనం ఇక్కడ ఒక జాబ్ సంపాదించడానికి ఎంత అయితే కష్టపడి, ఎంత టైం స్పెండ్ చేసి డబ్బులు కూడా పెట్టి ఉంటాం కదా, మనం కాలేజెస్కి ఫీజు కట్టకుండా అయితే వాళ్ళు నేర్పించారు కదా. సో ఇంత స్ట్రగుల్ చేస్తాము, ఇంత ఖర్చు పెట్టాము, ఎగ్జామ్స్ రాసాము, నిద్ర లేక, ఫుడ్ లేక, హెల్త్ బాగాలేకపోయినా ఎగ్జామ్స్ అటెండ్ అవ్వాలి తప్పదు. సో ఇన్ని చేసి ఇక్కడ దాకా వచ్చాము. ఎట్ ద సేమ్ టైం స్టాక్ మార్కెట్ కూడా తీసే కాదు కదా, వాళ్ళు కూడా నేర్చుకోవాలి, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ రావాలి. బయట జాబ్స్లో అయినా ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే అంత డబ్బులు వస్తాయి. మార్కెట్లో కూడా ఎక్స్పీరియన్స్ కావాలి కదా. సో ఎక్స్పీరియన్స్ బిల్డ్ చేసుకోవాలి. ఎక్స్పీరియన్స్ బిల్డ్ చేసుకున్న తర్వాత మెల్లిమెల్లిగా కొద్దిగా స్టార్ట్ చేసుకోవాలి. వాళ్ళకి మార్కెట్ బిహేవియర్ అర్థం కావాలి, దానికి తగ్గట్టు వాళ్ళు స్ట్రాటజీస్ బిల్డ్ చేసుకోవాలి, ఆ స్ట్రాటజీస్ బ్యాక్ టెస్ట్ చేయాలి. ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ మొత్తం స్కిప్ చేసి నాకు డే 1 నుంచి డబ్బులు కావాలి అనుకుంటూ వస్తాయి డబ్బులు ఎవరికైనా రావు. సో ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది, గ్యాంబ్లింగ్ అనుకుని బయటకు వచ్చేస్తారు. ఇదే జరుగుతుంది స్టాక్ మార్కెట్లో. కానీ అలా చేయకూడదు కదా. సో ఓకే సార్, థ్యాంక్ యూ. అంటే మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. అంటే ఎలా ఇన్వెస్ట్ చేయాలి, దీనికి గల ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి. సో చాలా మందికి యూస్ఫుల్ కూడా అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.